హాయ్ అండి. ఇవాళైతే నేను మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఐటెమ్ అయితే ఒకటి చూపించబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్‌లీ మనకు కావాల్సినయి ఒక కప్పు పెసలు. నేనైతే ఒక కప్పు పెసలైతే తీసుకున్నాను. అండ్ అందులోనే ఒక టీ స్పూన్ అయితే రైస్ అయితే తీసుకోండి. ఎక్కువ వద్దు, ఒక టీ స్పూన్ రైస్. అండ్ అందులోనే సేమ్ హాఫ్ కప్ రాగులైతే తీసుకోవాలి. 3 కలిపి వాష్ చేసుకోవాలి బాగా, డస్ట్ అంతా పోయేలాగా. ఒక 2-3 టైమ్స్ వాష్ అయితే చేసుకోండి ఫస్ట్. బాగా వాష్ చేసుకొని అండ్ ఇంకొంచెం 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అయితే బాగా నాననివ్వాలి 6-8 అవర్స్. లేకపోతే ఓవర్ నైట్ ఉంచితే ఇంకా చాలా మంచిది. బాగా టేస్టీగా వస్తదనమాట. మార్నింగ్ టైం కూడా ఆ స్నాక్ తినేసేయొచ్చు. చక్కగా వాష్ చేసుకోండి, ఎందుకంటే రాగుల్లో ఎక్కువ డస్ట్ ఉంటది. పెసల్లో కూడా డస్ట్ ఉంటది. 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ వాష్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలండి. నేను 8 అవర్స్ అయితే నాననిచ్చానండి. ఆ తర్వాత అయితే ఇదిగోండి ఇలా అయితే అయినాయి బాగా. అండ్ నెక్స్ట్ అవన్నీ అయితే వాటిల్లో ఒక చిన్న అల్లం ముక్క. అల్లం కూడా చాలా మంచిది హెల్త్కి. చాలా మంది తినము, అట్లీస్ట్ ఇలా వేసుకుంటే అయినా తినగలము. అండ్ ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువైతే చిన్నపిల్లలకు కూడా పెడతాం కదా, సో వాళ్ళు తినలేరు. ఇంకా అదైతే ఈ విధంగా అయితే వచ్చింది. చిన్న హాఫ్ టీ స్పూన్ సాల్ట్. సన్నగా తరుముకున్న ఆనియన్. అందులోనే ఒక 2 టీ స్పూన్స్ అయితే జీలకర్ర అయితే వేసుకోండి. బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే పోసుకోవద్దు. నేను కరివేపాకుని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఆకులు ఉంటే చాలా మంది తినరు అనమాట, అందుకని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. దాన్ని కూడా బాగా కలుపుకోండి. అండ్ స్టవ్ మీద పొంగనాలు వేస్తాం కదా, అదైతే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని, ఎక్కువద్దు, చిన్న టీ స్పూన్ తీసుకొని దాంతో ఒక డ్రాప్ అలాగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు అనమాట ఆయిల్ అయితే. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, కొంచెం వేడయ్యేంత వరకు అయితే ఉంచాలి. అలానే వేయడం కంటే కొంచెం వేడైతే బాగా వెంటనే అవుతాయి అనమాట. నేను ఒక టీ స్పూన్ తీసుకొని అయితే దాంట్లో అయితే వేస్తున్నాను, చిన్నవి వేస్తున్నాను. ఇది రాగి పిండి అండ్ పెసరపిండి, పెసలు కదండి,
సో ఇది కొంచెం కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. జనరల్గా మనం పెసరట్టు వేసుకున్నా కానీ లోపల కుక్ అవ్వడానికి చాలా టైం పట్టేది కదా. సో ఇది కొంచెం సన్నని మంట మీద పెట్టుకొని ఒక 3 to 5 minutes వరకు అయితే కుక్ చేసుకోండి. ఎక్కువ సెగ పెట్టుకోవద్దు, ఎందుకంటే సన్నని మంట మీద అయితే బాగా ఉడికిపోతుంది లోపల. చాలా అంటే చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. చిన్నపిల్లలకి ఏంటంటే పెసరట్టు పెడితే తినరు అంటే రాగితో మనం ఏం చేసినా కానీ తినరు వాళ్ళు. నేనైతే చాలా విధాలుగా ట్రై చేశాను, బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి అయితే మా పిల్లలైతే కొంచెం పర్లేదు తింటున్నారు. సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట, ఈవినింగ్ టైం స్నాక్ లాగా. వెంటనే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే 3 to 5 minutes పట్టిందండి. ఒకవేళ ఉడికిపోతే అడుగున్న చూసారు కదా వెంటనే రొటేట్ అయ్యి ఆ విధంగా అయితే రొటేట్ అవుతాయి. అదైతే కొంచెం హార్డ్గా ఉంది, సో ఇంకొంచెం ఉడకాలి. చూసారు కదా వెంటనే ఫ్లిప్ అయిపోయినాయి. సో తిప్పి వేసిన తర్వాత కూడా ఒక 2 minutes అయినా ఉంచాలండి, ఎందుకంటే లోపల అదర్ సైడ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. పచ్చిగా ఉంటే మనం అస్సలు తినలేము. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోండి, మూత పెట్టి ఒక 2 minutes అయితే ఉంచాలి. మళ్ళీ నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. జస్ట్ 1 drop 2 drops అలాగనమాట. ఇక నావైతే అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి అండి. చూసారు కదా ఎంత నీట్గా చక్కగా వచ్చినాయో. ఇక నా పొంగనాలు అయితే రెడీ అండి. మా ఊళ్ళో అయితే పులి బొంగరాలు అంటాం మేము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని కాంబినేషన్ కారమైన పచ్చడైనా ఏదైనా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.